హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయి ఈరోజు మన టాపిక్ వచ్చి వాలంటీర్స్ అవార్డ్స్ గురించి మనకి ఈనాడు పేపర్ కట్లో చూసుకుందాం. 15న వాలంటీర్లకు వందనం. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురంలో ప్రారంభించనున్న సీఎం జగన్ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా 10 రోజుల రాష్ట్రమంతా కార్యక్రమాలు, సత్కారంతో పాటు పనితీరు ఆధారంగా 3 కేటగిరీలలో అవార్డులు, కనీసం ఏడాది నిరంతరం పనిచేసిన ప్రతి వాలంటీరు అర్హులే. మొత్తం 2,55,464 మంది వాలంటీర్లను సత్కరించనున్న ప్రభుత్వం వరుసగా 4వ ఏడాది వాలంటీర్లకు వందనం. 2,55,464 మందికి సత్కారం, నగదు బహుమతులు. 3 ఏళ్లుగా సత్కారం పొందిన వాలంటీర్ల వివరాలు, ఏడాది సత్కరించిన తేదీ, సత్కారం పొందిన వాలంటీర్ల సంఖ్య. తొలి ఏడాది 14/4/2021 2,20,993 మంది. రెండో ఏడాది 7వ తేదీ 4వ నెల 2022 2,33,333. మూడో ఏడాది 19వ తేదీ 5వ నెల 2023 2,33,719 మంది. నాలుగో ఏడాది 15/2/2024 సత్కారం పొందనున్న వాలంటీర్ల సంఖ్య 2,55,464 మంది. 997 మంది ప్రత్యేక బహుమతులు. ఈ వాలంటీర్లకు అవార్డ్స్ అనేది మనకి తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపూర్లో ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్మోహన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అంతేకాకుండా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.